ఏడవ తరగతి సెమిస్టర్ 1 ఐదవ పాఠం పద్య పరిమళం. వినడం, ఆలోచించి మాట్లాడడం. మొదటి ప్రశ్న. చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు? పిల్లలు చిత్రాన్ని ఇక్కడ గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు? గురువుగారు, శిష్యులు ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఒక పద్యాన్ని బోధిస్తున్నట్లుగా ఉన్నది. ఆ పద్యం ఏమిటో చూద్దామా? తల నుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. రెండవ ప్రశ్న. మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి. జవాబు. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. మూడవ ప్రశ్న. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. వేమన, బద్దెన, ఏనుగు లక్ష్మణ కవి, పోతన మొదలైనవారు. ఉద్దేశం. లోకంలో మంచి చెడులను, లోకధర్మాలను, లోకరీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ప్రక్రియ. శతక ప్రక్రియ. 100 పద్యాల రచనను శతకం అంటారు. మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం శతక పద్యాల లక్షణాలు. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియచేస్తాయి. మొదటి పద్యం. కవి పోతన. కాలం 15వ శతాబ్దం. రచన ఆంధ్ర మహాభాగవతం. క్షమ కలిగిన సిరి గలుగును క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్ క్షమ గలుగదోన గలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. మొదటి పద్య వివరణ. తండ్రి అనగా ఓ తండ్రి అని సంబోధిస్తూ క్షమ కలిగిన సిరి కలుగును. క్షమ అనగా అర్థం ఓర్పు, సహనం. సిరి అనగా అర్థం సంపదలు. ఓర్పు సహనం కలిగితే సంపదలు కలుగుతాయి. ఓర్పు సహనం కలిగితే వాణి కలుగు అనగా సరస్వతి లేదా విద్య కలుగుతుంది. సౌఖ్యములెల్లన్ క్షమగలుగదోన కలుగును. అన్ని సౌఖ్యాలు అంటే అన్ని సుఖములు ఓర్పు కలిగి ఉండడం ద్వారానే కలుగుతాయి. అన్ని సుఖాలు కలుగుతాయి. అలాగే క్షమ కలిగి ఉండడం ద్వారానే సదయుడైనటువంటి సౌరి మెచ్చుకుంటాడు. ఓర్పు సహనంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ శ్రీహరి, దయామయుడైనటువంటి శ్రీహరి మనలను మెచ్చుకుంటాడు. సౌరి అని సంబోధించడంలో సూర్యుని యొక్క మనవడు శ్రీకృష్ణుడు. అతడే శ్రీహరి. పద్యం యొక్క భావం చూద్దాం. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది. ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు అని పద్యం యొక్క భావం. పిల్లలు, ఈ మొదటి పద్యం ద్వారా మీరు ఓర్పు సహనం కలిగి ఉండాలి అని తెలుసుకున్నారు. అలా ఉన్నప్పుడే అన్నీ మనకు సర్వము సమకూరుతాయి అనేటటువంటి అర్థాన్ని తెలుసుకున్నారు. రెండవ పద్యం. కవి గువ్వల చెన్నడు. కాలం 17వ శతాబ్దం. రచన గువ్వల చెన్న శతకం. ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు ధనమే సఫలన్ ఘనతను తెచ్చును నెంతటి గుణములకు ఉప్పలకు నైన గువ్వల చెన్న. పద్య వివరణ. ఓ గువ్వల చెన్న, ధనమే మైత్రిని తెచ్చును. మైత్రి అనగా స్నేహం. ధనమే స్నేహాన్ని తెచ్చిపెడుతుంది, అంటే స్నేహాన్ని కలిగిస్తుంది ధనం. ధనమే వైరమును తెచ్చు. వైరము అనగా శత్రుత్వం. ధనమే శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది. ధనమే సభలను ఘనతను తెచ్చును. ఈ ధనమే సభలయందు అంటే కొలువులయందు ఘనతను అంటే గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ధనమే సభలలో గొప్పతనాన్ని కలిగిస్తుంది. ఎంతటి గుణముల కుప్పలకునైనా అంటే ఎంతటి గుణములు అనగా గుణములు, కుప్పలకునైనా అంటే రాసులకైనా అంటే గొప్ప గుణములు కలిగినటువంటి వారికి ఎవరికైనా కూడా ఈ ధనమే స్నేహాన్ని కలిగిస్తుంది, శత్రుత్వాన్ని కలిగిస్తుంది, గొప్పతనాన్ని కలిగిస్తుంది అని ఈ పద్యం యొక్క అర్థం. రెండవ పద్య భావం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది.
పిల్లలు, ఈ పద్యం ద్వారా మీరు ధనం మూలం ఇదం జగత్ అని తెలుసుకున్నారు. మూడవ పద్యం కవి పక్కి అప్పల నరసయ్య గారు. కాలం 16వ శతాబ్దం. రచన కుమార శతకం. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూత చరితుడున్ సధర్మశాలియను బుధులిద్దర బొగడెదరు ప్రేమయ సంగ కుమారా. పద్య వివరణ. కుమారా, ఓ కుమారా, వృద్ధజన సేవ చేసిన, వృద్ధజనులకు సేవ చేయడం అనగా ముసలివారికి సేవ చేసినట్లయితే, బుద్ధి విశేషజ్ఞుడనుచు తెలివి కలిగినటువంటి వాడని, అన్నీ తెలిసినటువంటి వాడని, పూతచరితుడున్ పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడని, సద్ధర్మశాలి అని ధర్మాత్ముడు, ధర్మశాలి మంచి ధర్మాత్ముడు అని, బుధులు అంటే పండితులు ఇద్దరన్ ఈ ధరపై అంటే ఈ భూమిపై పొగడెదరు కీర్తిస్తారు. ఎవరిని? వృద్ధజన సేవ చేసినటువంటి వారిని. ఎలా పొగుడుతారు? ప్రేమయసంగా, ప్రేమ అతిశయించగా, మిక్కిలి ప్రేమతో పొగుడుతారట అలా సేవ చేసినటువంటి వారిని. పద్యం యొక్క భావం చూద్దాం. ఓ కుమారా, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. పిల్లలు, ఈ పద్యం ద్వారా సేవాగుణం కలిగి ఉండాలని, అలా సేవ చేసినప్పుడు కీర్తి వరిస్తుందని తెలుసుకున్నారు. 4వ పద్యం కవి పోతులూరి వీరబ్రహ్మం గారు. కాలం 17వ శతాబ్దం. రచన కాళికాంబ సప్తసతి. పరుల దిట్టనోరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. పద్య వివరణ. కాళికాంబ హంస కాళికాంబ, ఓ కాళీమాత, పరుల తిట్టనోరు పాప పంకిలమౌను. పరుల, ఇతరుల, తిట్టనోరు పరులను తిట్టినటువంటి వాని యొక్క నోరు పాప పంకిలమౌను, పాపము చేత బురదగా మారుతుంది. పెద్దలను నుతింప శుద్ధియగును. పెద్దలను ఎప్పుడైతే నుతింప అంటే కీర్తిస్తారో, స్తోత్రం చేస్తారో, పెద్దలను పొగుడుతారో అప్పుడు శుద్ధియగును అంటే పవిత్రమగును. అంటే ఇతరులను తిట్టినటువంటి నోరు పాపము చేత బురదగా మారుతుంది. ఎప్పుడైతే పెద్దలను పొగుడుతూ కీర్తిస్తూ మంచిగా మాట్లాడతారో వారి నోరు శుద్ధి అవుతుంది. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. సుజ్ఞాని అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు. అతడు ఎల్లవేళలా నోటి మంచితనమును పాటిస్తాడు అంటున్నారు. అంటే ఎవరికీ కష్టం కలిగించకుండా ఇష్టాన్ని కలిగించేటటువంటి మాటలను మాత్రమే తన నోటి నుంచి మాట్లాడతాడు. ఇక మనం పద్యం యొక్క భావం చూద్దాం. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. పిల్లలు, ఈ పద్యం ద్వారా వాక్శుద్ధిని కలిగి ఉండాలి అని తెలుసుకున్నారు. 5వ పద్యము కవయిత్రి చుక్కాకోటి వీరభద్రమ్మ గారు. 20వ శతాబ్దం. రచన నగజా శతకం. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజా. పద్య వివరణ. నగజా, ఓ నగపుత్రిక అయినటువంటి పార్వతి, ఓ నగజా, సత్యమే యసముకు మూలము. సత్యమే అనగా నిజమే, యసమునకు మూలము అంటే కీర్తికి మూలము. సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్. నిజమే భవము అనగా పుట్టుక, మోహము అనగా కోరిక ఆశ, పాసము అనగా బంధము, సంస్కృతి అనగా సంసారం, బాపున్ నశింపచేస్తుంది. నిజమే పుట్టుక వలన వచ్చేటటువంటి కోరికలను, ఆశలను, బంధాలను, సంసారాలను నశింపచేస్తుంది. సత్యమే శీలము నిలుపును. నిజమే శీలాన్ని కలిగిస్తుంది, మంచి నడవడికను కలిగిస్తుంది. సత్యముతో నెట్టి వ్రతము చాలదు. అలాంటి సత్యవ్రతముతో ఎలాంటి వ్రతము సాటి రాదు. సత్యం మాట్లాడాలి అనే వ్రతాన్ని పాటించడమే గొప్ప వ్రతము. ఇలాంటి వ్రతానికి మించి ఇంకొక వ్రతము లేదు అని పద్యం యొక్క అర్థం. భావం. ఓ నగజా, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను, భవబంధాలను నశింపచేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. పిల్లలు, సత్యమునే పలుకవలెను అనే
అంశాన్ని మీరు ఈ పద్యం ద్వారా తెలుసుకున్నారు. 6వ పద్యం. కవి గద్దల శామ్యూల్. కాలం 20వ శతాబ్దం. రచన హితోక్తి శతకం. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. పద్య వివరణ. గురుభక్తియు గురువు పట్ల మిక్కిలి భక్తి కలిగి ఉండడం. విద్యలపై తరగని విశ్వాస సంపద, చదువు పట్ల తగ్గని విశ్వాసం అనే సంపదను కలిగి ఉండడం. వినయము మిక్కిలి వినయాన్ని కలిగి ఉండడం. నిరంతర సాధన నిరంతరము అంటే ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ ఉండడం. ధారణ అనగా జ్ఞాపక శక్తి కలిగి ఉండడం. పునశ్చరణము అంటే జరిగిపోయినటువంటి విద్యా విషయాలను తిరిగి గుర్తు చేసుకోవడం. విద్యార్థికి అంటే చదువుకునేటటువంటి వానికి అవసర లక్షణములు కావలసినటువంటి లక్షణములు. పిల్లలు, గురువు పట్ల అంటే ఉపాధ్యాయుని పట్ల భక్తియుక్తులు కలిగి ఉండడం, విద్యపై తగ్గని నమ్మకం అనే సంపదను కలిగి ఉండడం, వినయం ఉండడం, నిరంతరము ఎల్లవేళలా అభ్యాసం చేస్తూ ఉండడం, మిక్కిలి జ్ఞాపక శక్తిని కలిగి ఉండడం, జరిగిన అంశాలను తిరిగి మరలా గుర్తు చేసుకోవడం విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు. భావం చూద్దాం. గురువు పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, నేర్చుకున్న అంశాన్ని వల్లెవేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. పిల్లలు, విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలను ఈ పద్యం ద్వారా మీరు తెలుసుకున్నారు. 7వ పద్యం. కవి జెండామాన్ ఇస్మాయిల్ గారు. కాలం 20వ శతాబ్దం. రచన ఆంధ్రపుత్ర శతకం. చూడనగ్నిగాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగొచ్చు మెరియుబసిడి, బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. పద్య వివరణ. అఖిల లోకమిత్ర అన్ని లోకాలకు స్నేహితుడా, ఆంధ్రపుత్ర తెలుగు బిడ్డ, చూడన్ చూడగా, అగ్నిగాలి అగ్నిన్ గాలి అంటే అగ్నిలో కాలి, సుత్తి దెబ్బల కోర్చి సుత్తి దెబ్బలు కోర్చుకొని, మేలి సొమ్ములగుచు మంచి ఆభరణాలవుతూ అంటే విలువైనటువంటి ఆభరణాలుగా మారి, మెరియు పసిడి పసిడి అంటే బంగారం, బంగారం మెరుస్తూ ఉంటుందట విలువైనటువంటి ఆభరణాలుగా మారి. ఎప్పుడూ అగ్నిలో కాలి సుత్తి దెబ్బలు కోర్చుకున్నప్పుడు మాత్రమే చూసినట్లయితే. అలాగే బాధలు ఓర్చుకున్న భవితవర్తిల్లురా, బాధలను ఓర్చుకున్నట్లయితే జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. అలాంటి బాధలను తట్టుకున్నట్లయితే భవితవర్తిల్లురా మంచి భవిష్యత్తు ఉంటుంది. భావం. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తిదెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు, ఈ పద్యం ద్వారా కష్టే ఫలి అంటే కష్టపడితేనే మంచి ఫలితాలు అందుతాయి అని తెలుసుకున్నారు. 8వ పద్యం. కవి మారద వెంకయ్య గారు. కాలం 16వ శతాబ్దం. రచన భాస్కర శతకం. చేసిన దుష్ట చేష్టనది చెప్పక, నేర్పున గప్పిపుచ్చితా మూసిన ఎంతటన్, బయలు ముట్టకయుండదెట్లు, రాగిపై బూసిన బంగారం జదరిపోవగడంగిన నాడు, నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్లరెరుంగ భాస్కరా. పద్య వివరణ. భాస్కరా, ఓ సూర్యభగవానుడా, చేసిన దుష్టచేష్టనది చెప్పక. దుష్టచేష్ట అనగా చెడ్డ పని లేదా చెడ్డ ప్రవర్తన. చేసిన దుష్టచేష్ట చెడ్డ పని చేసిన, నది చెప్పక దానిని చెప్పక, నేర్పున కప్పిపుచ్చి నైపుణ్యంతో దాచి ఉంచి, తా మూసిన ఎంతటన్ తాను దాచిన ఎంతలో, బయలు ముట్టక యుండదదెట్లు బయటపడకుండా ఉంటుందా అది ఎట్లు, రాగిపై పూసిన బంగారం చెదరిపోవగడంగిన నాడు, రాగిపై పూసినటువంటి బంగారం చెదిరిపోవడం ప్రారంభించిన రోజు, నాటికింతాసిన రాగి గానపడదా, అప్పటికి ఆ పూసినటువంటి బంగారం పోయి రాగి కనపడదా, కనిపిస్తుంది. జనులెల్లా ఎరుంగా జనులందరికీ తెలిసే విధంగా బంగారం పోయిన రోజు ఆ రాగి కనిపిస్తుంది అని అర్థం. భావం. ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా
చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగిపైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. పిల్లలు, చెడ్డ పనులు చేయరాదనే అంశాన్ని పద్యం ద్వారా మీరు తెలుసుకున్నారు. 9వ పద్యం కవి ఏనుగు లక్ష్మణ కవి, కాలం 18వ శతాబ్దం, రచన సుభాషిత రత్నావళి. కరమున నిత్యదానము ముఖంబున సోనృతవాణి, యౌదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యముదోర్యుగంబునన్, వరహృదయంబునన్ విశదవర్తన, వంజిత విద్య వీనులన్ సురుచిరభూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. పద్య వివరణ. కరమున నిత్యదానము అనగా చేతులతో దానం చేయడం, ముఖంబున సూనృతవాణి అనగా ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడడం, ఔదలం గురుచరణాభివాదన అనగా శిరస్సు వంచి గురువుగారి పాదాలకు నమస్కారం చేయడం, అకుంఠిత వీర్యముతోర్యుగంబునన్ అనగా మిక్కిలి భుజబలము కలిగి ఉండడం, వరహృదయంబునన్ విశదవర్తన అనగా శ్రేష్టమైన మనస్సులో సత్ప్రవర్తన కలిగి ఉండడం, మంచిత విద్య వీనులన్ అనగా అంచిత విద్య వీనులన్ అంటే చెవులతో శాస్త్రాలను వినడం, సురుచిర భూషణంబులివి సూరులకున్, సూరులకున్ అంటే శౌర్యము కలిగినటువంటి వారికి అంటే గొప్పవారికి అనగా మహాత్ములకు, సురుచిర భూషణంబులివి కాంతివంతమైన ఆభరణములు వంటివి. ఏవి కాంతివంతమైనటువంటి ఆభరణములు? చేతులతో దానం చేయడం, సత్యం పలకడం, తల వంచి గురువుగారికి నమస్కారం చేయడం, మిక్కిలి భుజబలం కలిగి ఉండడం, అలాగే శ్రేష్టమైన మనసులో సత్ప్రవర్తన కలిగి ఉండడం, శాస్త్రాలను వినడం, ఇవన్నీ కూడా కాంతివంతమైనటువంటి ఆభరణముల వంటివి సూర్యులకున్ మహాత్ములకు. ఎప్పుడూ సిరిలేని ఎప్పుడన్ అంటే సిరిలేని సందర్భంలో కూడా, సిరి లేకపోయినప్పటికీ కూడా ఇవి ప్రకాశించేటటువంటి గుణములవి మహాత్ములకు అని అర్థం. భావం: చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. పిల్లలు, సద్గుణాలు కలిగి ఉండాలి అనే అంశాన్ని పద్యం ద్వారా మీరు తెలుసుకున్నారు.